స్తోత్రం అని చెప్పిందని ఎన్ని విధాలుగా మాట్లాడుతున్నారో. మిమ్మల్ని ఒక మాట అడుగుతాను, లోకానికి కులం ముఖ్యమా, మనిషి ముఖ్యం, మనిషి ముఖ్యమా? ఏది ముఖ్యం? మనిషికి ఈ లోకంలో మతం ముఖ్యమా, మనిషి ముఖ్యమా? ఏం ముఖ్యం? మతం. కులం మనిషి కాదు. దేవునికి ఏం ముఖ్యమో తెలుసా? మనిషి కావాలి. ఆయనే నిజమైన నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు. ఆయనకు కులం కాదు కావాల్సింది, ఆయనకు మతం కాదు కావాల్సింది. ఆయన రోగుల దగ్గరికి వెళ్ళి నువ్వు ఏ కులస్తుడు బాబు అని అడగలేవు. ఆయన మనుషులను బాగు చేయాలనుకున్నప్పుడు 1,000-2,000 దయ్యాలు బట్టి గెరాసీనుల దేశంలో సమాధుల్లో పడి ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎవరు పిలవకపోయినా ఆయనే వెళ్ళి మాట్లాడేశాడు. ఆ దయ్యాలను వెళ్ళగొట్టి వానికి బట్టలు కట్టించి స్వస్థ చిత్తుని చేసి వాన్ని ప్రయోజకుని చేసి సువార్తికుని చేశాడు. ఈ లోకం ఇంతే, ఈ లోకం ఇంతే. ఇది మార్పు చెందుతాదా అని మనం అనుకుంటే రోజు రోజుకు పెచ్చుగా పాపం పెంచుకుంటుంది, కానీ మార్పు చెందడానికి దీనికి మనసు రావట్లేదు. ఇలాంటి లోకంలో శిష్యులు యూదులకు భయపడి మేడగదిలో తలుపులు వేసుకుని ఉండగా ప్రభువారి మధ్యకు వచ్చి, మీరు సువార్త పాఠాల్లో చివరి అధ్యాయాల్లో చదివితే ఈ మాట నేను చెప్పే మాట మీకు దొరుకుతుంది. మీ